విజయనగరం జిల్లా వాసులు ఎంతో అదృష్టవంతులని చెప్పవచ్చు. ఎందుకంటే మనకు స్ఫటిక శివలింగం ఈ జిల్లాలోని ఒక ప్రముఖ శైవ క్షేత్రంలో ఉంది. అన్ని లింగాల కన్నా అతి శ్రేష్టమైంది స్ఫటిక శివలింగం అని పురాణాలు చెబుతున్నాయి. స్ఫటిక శివలింగం అంతా స్వచ్ఛంగా తెల్లగా ఆ పరమశివుడు ఉంటాడని ఋషులు మునులు కూడా ఎన్నో పురాణాల్లోనూ ఇతిహాసాల్లోనూ చెప్పారు. అటువంటి శివలింగం మనం చూడాలంటే విజయనగరం జిల్లా ఎస్కోట మండలం సీతారాంపురం గ్రామం వెళ్లాల్సింది. అక్కడ శ్రీ కాశీ విశాలాక్షి సమేత శివయ్య అక్కడ కొలువై ఉన్నారు. దీన్ని మిడతాన చిన్ననాయుడనే భక్తుడు సుమారు 2 కోట్లతో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో ఎన్నో ఉప ఆలయాలు ఉన్నా ప్రధానంగా అయితే ఈ స్ఫటిక శివలింగంతో కూడిన ఆలయం అంటే ఎంతో ప్రసిద్ధి చెందింది. ఎందుకంటే ఎవరికి ఎటువంటి కష్టం ఉన్నా సరే ఈ ఆలయంకి వచ్చి ఇక్కడ జరుగుతున్న స్వామివారికి అర్చనలు అభిషేకాలు వంటివి తిలకించినా చాలు ఈ స్ఫటికలింగం తాలూకా కాంతి మనపై సోకితే మనకున్న సకల కష్టాలు తొలగిపోయి మంచి జరుగుతుందని భక్తులు భావిస్తారు. అదేవిధంగా పురాణాలు కూడా చెప్తున్నాయి, స్ఫటికలింగాన్ని పూజించలేని వారు దానికి పూజలు జరిగినప్పుడు చూసినా చాలు ఆ శివయ్య అనుగ్రహం నేరుగా మనపైకి వస్తుందని. అందుకే అంతటి చక్కటి శివలింగాన్ని మీరు ఇక్కడికి వచ్చి చూడవచ్చు. ఎంతో ప్రశాంతమైన వాతావరణం మధ్య ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, కాశీ అన్నపూర్ణాదేవి ఆలయం, అదేవిధంగా అయ్యప్ప స్వామి ఆలయం, ఇలా శనీశ్వరుడు, ఇలా అన్ని రకాల ఆలయాలు ఒకే చోట కొలువై ఉన్నాయి. భక్తుల కోసం వారికి భగవంతుడి అనుగ్రహం అందించడం కోసం ఈ మిడతాల చిన్ననాయుడు చేసిన ఈ గొప్ప కార్యాన్ని మనం ప్రతి ఒక్కరూ అభినందించాల్సిందే.